హాయ్ వ్యూయర్స్, అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్ కు స్వాగతం. నా పేరు అప్పలనాయుడు గొర్లే. ఈ వీడియోలో మనం ఎంఎస్ వర్డ్ లో టేబుల్ లో టెక్స్ట్ ని ఏ విధంగా అలైన్మెంట్ చేయాలో చూద్దాం. జనరల్ గా మనము ఎంఎస్ వర్డ్ లో టెక్స్ట్ ని 3 రకాలుగా అలైన్మెంట్ చేసుకోవచ్చు. అది మనకు తెలిసిన విషయమే. లెఫ్ట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్. కానీ టేబుల్లో మాత్రం అలా కాదండి. టెక్స్ట్ని మనం 9 రకాలుగా అలైన్మెంట్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే, మనము ఈ టేబుల్లో చూపించిన విధంగా టెక్స్ట్ని టాప్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్, బాటమ్ అలైన్మెంట్, ఈ 3 రకాల అలైన్మెంట్ మనం చేసుకోవచ్చు. టెక్స్ట్ని లెఫ్ట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్ మరియు రైట్ అలైన్మెంట్, ఈ విధంగా మరో 3 రకాలుగా చేసుకోవచ్చు. ఓవరాల్గా టెక్స్ట్ని సెల్లో ఇప్పుడు చూపించిన విధంగా 9 రకాలుగా మనం అలైన్మెంట్ చేసుకోవచ్చు. ఈ విధంగా టాప్ లెఫ్ట్, టాప్ సెంటర్, టాప్ రైట్, సెంటర్ లెఫ్ట్, సెంటర్, సెంటర్ రైట్, బాటమ్ లెఫ్ట్, బాటమ్ సెంటర్, బాటమ్ రైట్. ఈ విధంగా మనము టెక్స్ట్ని ఈ 9 లొకేషన్స్లో ఈ 9 రకాలుగా అలైన్మెంట్ చేయొచ్చు. అది ఎట్లాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి కనిపిస్తున్న టేబుల్లో ప్రతి సెల్లో ఒక వర్డ్ ఉంది. ఆ వర్డ్ టాప్లో లెఫ్ట్లో ఉంది. మనం ఈ వర్డ్ని ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ 9 రకాలుగా అలైన్మెంట్ చేసి చూద్దాం. దీనికోసం మనము ముందుగా టేబుల్ని సెలెక్ట్ చేసుకుని మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ సెల్ అలైన్మెంట్ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. దీన్ని చూస్ చేసుకుంటే మనకి ఇక్కడ 9 అలైన్మెంట్స్ చూపిస్తుంది. ఈ 9లో మనకి ఇంతకుముందు చెప్పినట్టుగా టాప్ లెఫ్ట్, టాప్ సెంటర్, టాప్ రైట్, సెంటర్ లెఫ్ట్, సెంటర్, సెంటర్ రైట్, బాటమ్ లెఫ్ట్, బాటమ్ సెంటర్, బాటమ్ రైట్, ఈ 9 అలైన్మెంట్స్లో మనకు నచ్చిన అలైన్మెంట్ని చూజ్ చేసుకోవడం ద్వారా టేబుల్లో టెక్స్ట్ అలైన్మెంట్ అవుతుంది. మనం సెంటర్ క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మనం టేబుల్లో ప్రతి సెల్లో ఉన్న వర్డ్ సెంటర్లో వచ్చింది. ఈ అలైన్మెంట్స్ని మనం మరో రకంగా కూడా చేయొచ్చు. అది ఎట్లాగంటే, ఈ టేబుల్ని సెలెక్ట్ చేసుకుని ఈ లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళి ఇక్కడ మనకి అలైన్మెంట్ గ్రూప్లో ఈ 9 అలైన్మెంట్స్ని మనం చూజ్ చేసుకోవడం ద్వారా టెక్స్ట్ని అలైన్మెంట్ చేసుకోవచ్చు. ఇది టాప్ లెఫ్ట్, టాప్ సెంటర్, టాప్ రైట్, సెంటర్ లెఫ్ట్, సెంటర్, సెంటర్ రైట్, బాటమ్ లెఫ్ట్, బాటమ్ సెంటర్, బాటమ్ రైట్. ఈ విధంగా మనకు నచ్చిన విధంగా టెక్స్ట్ని అలైన్మెంట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనము ఎంఎస్ వర్డ్లో టేబుల్లో టెక్స్ట్ని అలైన్మెంట్ చేయవచ్చు అన్నమాట. మన నెక్స్ట్ వీడియోలో టేబుల్లో టెక్స్ట్ని ఏ విధంగా ఆటో ఫిట్ చేయొచ్చో చూద్దాం. ఇంతకుముందు వీడియోలో మనం ఎంఎస్ వర్డ్లో టేబుల్కి ఏ విధంగా బోర్డర్స్ని ఇవ్వాలి, ఏ విధంగా షేడింగ్స్ని అప్లై చేయాలో నేర్చుకున్నాం. ఆ వీడియోకి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సూచనలని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్దర్ వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.